సో మనం మయోపియా ఎలా వస్తుందో తెలుసుకున్నాం. సో ఈ ప్రాబ్లం కార్నియాలో ఉందా, లెన్స్ ఆర్ ఐబాల్ లెంత్ పెరగడం వల్ల మయోపియా వస్తుందా తెలుసుకోవడానికి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్లో మన దగ్గర లెన్స్ స్టార్ మయోపియా అండ్ మయోపియా మాస్టర్ మషీన్స్ ఉన్నాయి. ఈ మషీన్లో ఏం తెలుస్తుంది, మన కార్నియా షేప్ ఎలా ఉంది అండ్ ఐబాల్ లెంత్ వాల్యూస్ ఇది మషీన్ క్యాలిక్యులేట్ చేసి మనకి నార్మల్గా ఉందా లేకుంటే అబ్నార్మల్గా ఎక్కువగా ఉందా అనేది ఏజ్ బట్టి అనాలిసిస్ చేసి చెప్తుంది. దీంతో పాటు మనం క్లినిక్లో ఐ పవర్ చెక్ చేసి దాన్ని బట్టి మనము గ్లాసెస్ ఇస్తాము. సో ఇక్కడికి ట్రీట్మెంట్ అయిపోతుందా? నో. పిల్లలకి డెవలపింగ్ స్టేజ్ కాబట్టి పిల్లలు పెరిగే కొద్దీ ఐబాల్ లెంత్ కూడా పెరుగుతుంది. సో ఇటువంటప్పుడు ఐ పవర్ కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. 5 ఏళ్ళ బాబు మన దగ్గరకు వచ్చినప్పుడు బాబు వయసు 18 ఏళ్ళు అయ్యేదాకా ఈ పవర్ ఎంత పెరుగుతుందో తెలుసుకోవడానికి మనకి ఈ మషీన్స్ హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఏళ్ళ బాబు ఫస్ట్ టైం మనకు వచ్చినప్పుడు 18 ఏళ్ళ వరకు ఎంత ఐ పవర్ పెరుగుతుందో దానికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎంతవరకు తగ్గే ఛాన్స్ ఉందో తెలుసుకోవడానికి మనకి ఈ మషీన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇలా ఉన్నప్పుడు మనకి 18 ఏళ్ళ వయసు వరకు చాలా ఎక్కువగా మనకి నార్మల్గా ఐబాల్ లెంత్ పెరుగుతుందన్నప్పుడు మనము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ యూస్ చేస్తాం. అంటే మయోపియా కంట్రోల్ గ్లాసెస్ యూస్ చేస్తాం. దీన్ని మయోపియా ప్రోగ్రెషన్ అంటాము.